మొన్న దసరా పండుగకు విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ నందమూరి అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుందని చెప్పాలి. అందులోని విజువల్స్ టాప్ క్లాస్ అనిపించాయి. అయితే ఆ టీజర్ని గమనిస్తే అందులో దాదాపుగా క్లోజప్ షాట్సే కనిపిస్తాయి. లాంగ్ షాట్ అయితే ఒక్కటి కూడా ఉండదు. భారీతనాన్ని చూపించే సన్నివేశాలు ఏమీ కనిపించలేదు. బాలయ్య యుద్ధం చేస్తున్న దృశ్యంలోంచి క్లోజప్ షాట్స్ తీసి వాటికి ఓ షార్ట్ డైలాగ్ జోడించి టీజర్ వదిలాడు క్రిష్. ఈ సినిమా కోసం మొరాకోలో, జార్జియాలో భారీ హంగామా మధ్య షూటింగ్ చేయడం గుర్తే ఉండుంటుంది. వందల సంఖ్యల గుర్రాలు, పదుల సంఖ్యలో ఏనుగులు, రథాలు, వేల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య షూటింగ్ చేస్తున్నట్లు ప్రెస్ నోట్లు కూడా ఇచ్చారు. కానీ ఆ భారీతనం ఏది కూడా టీజర్లో చూపించలేదు. అయితే క్రిష్ కావాలనే వీటన్నింటిని దాచేసినట్లు సమాచారం అండోయ్. ఇప్పుడే వాటిని బయట పెట్టేస్తే థ్రిల్ పోతుందని విడుదలకు ముందు ట్రైలర్ కోసం ఆ షాట్లన్నింటినీ దాచుకున్నాడంట క్రిష్. ఇప్పుడే అవి చూపించేస్తే హైప్ మరీ ఎక్కువైపోయి ఇబ్బంది పడతామని, అలాగే థ్రిల్ పోతుందని క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నాడంట. ట్రైలర్లో కూడా మరి ఎక్కువ విశేషాలేమి చూపించకూడదని, నేరుగా వెండితెర మీదే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచాలని క్రిష్ భావిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.